ఈ అవార్డు వచ్చినప్పుడు ఇది సంతోషం కంటే మన దగ్గర చదివిన విద్యార్థులు ఎవరన్నా మంచి స్థాయికి పోయి వాళ్ళు మన దగ్గర చదివిన విద్యార్థులు అందరూ కూడా మంచి స్థాయికి పోతే అదే మనకు పెద్ద సన్మానం లాగా స్వీకరిస్తాం, అదే మనకు ఇచ్చే పెద్ద అవార్డు లాగా భావిస్తాము. కనుక అదే నాకు రావాలని కోరుకుంటున్నాం. మా విద్యార్థులు ఎవరైనా మంచి స్థాయికి పోయి పలాని సందర్భంలో మా సార్ బోధించినందుకు నేను ఈ స్థాయికి వెళ్ళానని చెప్తే అప్పుడు చాలా సంతోషిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జలకన్యలాగా కలహంసలాగా जीवधात्री की जय जयलु भारत मातకు जय जयलु बंगरु भूमि की जय जयलु त्रिवेणी संगम पवित्र भूमि नालु वेदमुलु भूमि त्रिवेणी संगम पवित्र भूमि नालु वेदमुलु पुट्टिन भूमि गीतामृतमुनु पंचिन भूमि पंचशील बोधिंचिन भूमि पंचशील बोधिंचिन भूमि भारत मातకు जय जयलु बंगरु भूमि की जय जयलु सहजीवनमु समभावनमु समतावादमु वेदमुला प्रजाक्षेमము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి మాతకు జయ జయలు బంగారు భూమికి జయ జయలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రజోత్సవ కార్యక్రమానికి మండల విద్యాధికారి సాయి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ పాఠశాల గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎంఆర్ఓ గారు విజయ్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎంపీఈఓ సుందర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మన మండలంలో సీనియర్ విజయ్ మేడం మణిగూడ కాంగ్రెస్ ప్రధాన ఉపాధ్యాయురాలు రత్న మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కల్చరల్ కాంగ్రెస్ హెడ్ మాస్టర్ పుష్ప మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జిహెచ్ఎం వెంకటేశం సార్ సోమమూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జిహెచ్ఎం చంద్రకాంత్ రావు గారు చెరుకోమూరు కాంగ్రెస్ హెడ్ మాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జిహెచ్ఎం నరేందర్ రెడ్డి గారు అంగడిచిట్టేపల్లి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జిహెచ్ఎం అబ్దుల్ రాహు రైలింగ్ రావు మంత్రిపల్లి హెడ్ మాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారిని జిఎస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గౌరవ అధ్యక్షులు ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. యూటీఎఫ్ మండల అధ్యక్షులు మైపాల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి వెన్నెల సత్యం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎల్జిడి యూనియన్ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. టీపీఎస్ నుంచి సంతోష్ గారిని
వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే కార్యదర్శి గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయులకు ఎంతదనుకో ఇది మొత్తం కవర్ అయితే అందరినీ కూడా ఇదే విధంగానే మీ స్థానంలో కూర్చోవలసింది. ఈరోజు ముఖ్య అతిథులను లేకపోతే మన మండలం నుంచి జిల్లా స్థాయికి 5 మంది వాళ్ళు అవార్డు తీసుకోవడం జరిగింది కాబట్టి వారిని వేదిక ముందు భాగంలో రావాలని అందిస్తున్నాం. కె కృష్ణయ్య ఎస్ఏ హిందీ జెడ్పీఎస్ కడపల్ గారిని తెలుగు గారిని ఆహ్వానిస్తున్నాం. అట్లాగే కె వెంకటయ్య ఎస్ఏ గారిని వేదిక ముందు భాగంలో ఆహ్వానిస్తున్నాం. మలేవ గారిని బి సంతోషమ్మ ఎస్జిటి ఎంపీపీఎస్ స్కూల్ గారిని ముందు భాగంలో, ఆంధ్ర సుల్తానా ఎంపీపీఎస్ మనేగూడ గారిని ముందు భాగంలో రావాలని ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఈశ్వరరావు ఎస్జిటి ఎంపీపీఎస్ కంకల్ గారిని వేదిక ముందు భాగంలో రావాలని ఆహ్వానిస్తున్నాం. జిల్లా స్థాయి అయిపోయింది, మరి మండల స్థాయిలో ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈరోజు ముఖ్య అతిథులు ప్లస్ ఉత్తమ ఉపాధ్యాయులు వీళ్ళే ఆహ్వానిస్తున్నాం. జే జ్యోతి ఎంపీపీఎస్ కూడూరు ఎస్ఎంఎల్ గారిని ఆహ్వానిస్తున్నాం. కె సరిత టీజీఎంఎస్ కూడూరు గారిని పీజీడి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జి జ్ఞానేశ్వరి ఎంపీఎస్ఎస్ కడూరు గారు ఎస్ఏ వైఎస్ఎస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సి అరుంధతి కేజీబీ కూడూరు గారిని సిఆర్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే చేసినటువంటి చెన్నోమన్ హెడ్ మాస్టర్ చంద్రకాంత సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీ నరసింహు ఎంపీపీఎస్ కేవల్ గారిని వేదికపై ముందు భాగంలో ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీ భవానీ గారు ఎంపీపీఎస్ సోమన్మూర్తి గారిని రావాలి. సిహెచ్ హరీష్ బాబు కడూరు గారు ముందు వరుస రావాలని ఆహ్వానిస్తున్నాం. బి ప్రవీణ్ కుమార్ ఎంపీపీఎస్ తిమ్మాపూర్ గారు ఎస్డి గారు ముందు వరుసగా రావాలని కోరుతున్నాం. రూయి తపస్సు యూపీఏ పూడూరు ఉర్దూ మీడియం గారిని రావాలని ఆహ్వానిస్తున్నాం. అక్కమూల శ్రీనివాస్ గారు ఎంపీపీఎస్ విటగంట గారిని వేదిక ముందు వరకు రావాలని. అట్లాగే నదియా బేగం ఎంపీపీఎస్ చిన్నవాడ తండ గారిని వేదిక ముందు వరకు రావాలని ఆహ్వానిస్తున్నాం. అందరికీ మరి మధ్యాహ్న సమయంలో అందరికీ కూడా ఇప్పుడు బ్యాడ్జీ అలంకరణ ఉంటుంది కాబట్టి బ్యాడ్జీ అలంకరణ మరి చారీ సార్ మధు సార్ నవీన్ కుమార్ రెడ్డి గారు బ్యాడ్జీ పెట్టండి సార్, రమదేవి పెట్టండి. ఉపాధ్యాయుల్ని సత్కరించాలి. మరి వేరే వేరే డేస్ వేరే వేరే లేవు. ఎందుకు అంటే ఉపాధ్యాయులు అనేవారు ఒక తరం నుంచి ఇంకొక తరానికి తన మేధస్సును ప్రసారం చేసేవారు. అంతటి బృహత్ కార్యాన్ని నిర్వర్తించున్నందువలన ఉపాధ్యాయులు అనేవాళ్ళు చాలా గొప్ప స్థానంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళని సత్కరించుకోవాలి అనే ఉద్దేశంతో మన జాతీయ స్థాయిలోనూ తర్వాత ప్రపంచ స్థాయిలోనూ ఒక రోజును కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి
మూల బిందువులైనటువంటి అవార్డు గ్రహీతలు జిల్లా స్థాయిలోని ఉత్తమ ఉపాధ్యాయులు, మండల స్థాయిలోని సెలెక్ట్ అయినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులందరి తరఫున మరియు పిఆర్టీయు టిఎస్ కోడూరు మండల శాఖ పక్షాన హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్నారు. ఈ రకంగా గురువు స్థానం ప్రత్యేకమైనటువంటిది. మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇలాగే పై అధికారులకు మనం మంచి పేరు తెచ్చే విధంగా, మన ఆత్మ సంతృప్తి చెందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని సవినయంగా కోరుకుంటున్నాను. ఉత్తమ ఉపాధ్యాయులందరూ కూడా సెలెక్ట్ కావడం అనేది చాలా సంతోషకరం. అలాగే సెలెక్ట్ కాని వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఏ అవార్డు వచ్చినా రాకపోయినా మన ఆత్మ పరిశీలన, ఆత్మ సంతృప్తి అనేది చాలా ముఖ్యం. మనం సంతృప్తికరంగా బోధించి మన పని మనం చేసుకుంటే, మనం హాయిగా పనిచేస్తామని మనకు నమ్మకం కుదిరితే అవార్డులు అన్నీ వచ్చినట్టే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాట సార్. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నందుకు, సమాజ మార్గదర్శిగా ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తి గొప్పది. ఈ కార్యక్రమం ఉద్దేశించి సభాధ్యక్షులు తొలి పలుకులు పలకాల్సిందే కోరుతున్నారు. మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవానికి ఇచ్చేసినటువంటి మనేగూడ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు చైతోవల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులకు, రాష్ట్ర స్థాయి నాయకులకు, వివిధ సంఘాల రాష్ట్ర స్థాయి నాయకులకు మరియు జిల్లా స్థాయి నాయకులకు, మన మండల స్థాయి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మరియు మా ముందు ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందుతున్నటువంటి ఉపాధ్యాయులకు మరి ఈ సంవత్సరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు పొందినటువంటి మన మండలం నుంచి 5 మంది పొందడం జరిగింది. ఈ జిల్లాలోనే ఒక మండలం నుంచి 5 సెలెక్ట్ కావడం అనేది, ఒక పూడూరు మండలం నుంచి సెలెక్ట్ కావడం అనేది ఇది మనం గర్వకారణంగా తీసుకోవచ్చు. వారికి కూడా నా యొక్క నమస్కారం. మరియు వివిధ పాఠశాలల నుంచి ఇచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు మరియు మా ఎంఆర్సీ స్టాఫ్, సిఆర్పీలకు, తర్వాత ఎంఐఎస్ కోఆర్డినేటర్, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్, దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. చదువు నేర్పే గురువుల మీ చరణ ధూళికి వందనం. దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. చదువు నేర్పే గురువుల మీ చరణ ధూళికి వందనం. పాపమేదో పుణ్యమేదో, ప్రీతి ఏదో నీతి ఏదో, తెలియచెప్పి దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. చదువు నేర్పే గురువుల మీ చరణ ధూళికి వందనం. కటిక చీకటి పాలరోని జ్ఞానమనిడి వెలుగు నింపిన మార్గదర్శులు పుణ్యమూర్తులు దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం. చదువు నేర్పే
పవిత్రుడు కృష్ణునే చదివించెను సాందీప జ్ఞాన పవిత్రుడు కృష్ణునే చదివించెను సాందీప జ్ఞాన పవిత్రుడు ఎంత ఘనులకైనా గాని ఎంత జ్ఞానులకైనా గాని గురువులే ప్రత్యక్ష దైవం దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం చదువు నేర్పే గురువుల ధూళికి వందనం శాంతిమూర్తులు స్వేచ్ఛ కీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రు గురువులకు మా వందనం సురతరువులకు మా వందనం దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం చదువు నేర్పే గురువుల మీ చరణ ధూళికి వందనం రాధాకృష్ణులు రామకృష్ణులు విశ్వకవులు వివేకానందులు శంకరులు మరి వేద వ్యాసులు ఎందరెందరు జగద్గురువులు అందరికి మా వందనం అందుకోండి వందనం. గట్టిగా చెప్పండి సార్. పిల్లలతో చాలా సంతోషంగా ఉంటుంది. ఆ జీవితంలోనే ఆ పిల్లల యొక్క జీవితాన్ని నిర్మించిన మన నిర్మాతలం అవుతామని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఉపాధ్యాయ వృత్తిని గౌరవంగా భావించాలి. ధన్యవాదాలు. నాతో పాటు ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయిన మిత్రులందరికీ శుభాభినందనలు. జిల్లా స్థాయిలో మన స్థాయిలో మిగతా ఉపాధ్యాయ మిత్రులందరికీ మనమంతా తర్వాత జరుపుకుంటాం. కొంచెం అనివార్య కారణాల వల్ల కాకపోతే అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు లేక మిత్రులారా, మనం అందరం చిన్న ఉన్నప్పటి తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా చూసి పెరిగినట్టే మన ఉపాధ్యాయులను చూసి మనం చిన్న ఉన్నప్పుడు నువ్వేమవుతావు అంటే ఎక్కువ మంది విద్యార్థులు చెప్పే మొదటిది జవాబు అయితే ఉపాధ్యాయులు అయితే అని చెప్తారు. ఇప్పుడు మనం స్కూళ్ళలో చూస్తున్నాం కదా. తల్లిదండ్రుల తర్వాత మనం ఆ స్థాయి మనం పొందామంటే ఇది మనకు ఎంతో పూర్వజన్మ కుటుంబంలాగా భావించాలి. దానికి ఇప్పుడు ఈ సన్మానం అనేది వచ్చినా రాకుండా మన వృత్తిరథం చేస్తూ పోతున్నామంటే అదే మన సంతోషం. మనం ఈ అవార్డు వచ్చినప్పుడు ఇది సంతోషం కంటే మన దగ్గర చదివిన విద్యార్థులు ఎవరన్నా మంచి స్థాయికి పోయి వాళ్ళు మన దగ్గర చదివిన విద్యార్థులు అందరూ కూడా మంచి స్థాయికి పోతే అదే మనకు పెద్ద సన్మానం లాగా స్వీకరిస్తాం. అదే మనకు ఇచ్చే పెద్ద అవార్డు లాగా భావిస్తాము కనుక అదే నాకు రావాలని కోరుకుంటున్నాను. మా విద్యార్థులు ఎవరైనా మంచి స్థాయికి పోయి ఫలాని సందర్భంలో మా సార్ బోధించినందుకు నేను ఈ స్థాయికి వెళ్ళాను అని చెప్తే అప్పుడు చాలా సంతోషిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మిత్రులు చెప్పారు. అదేవిధంగా జ్యోతిబాయి పూలే గారు వారి వల్లనే ఈ సమావేశంలో కూడా మహిళా ఉపాధ్యాయులు కూర్చున్నారంటే జ్యోతిబాయి పూలే సావిత్రిబాయి పూలే గారి వల్లనే కూర్చున్నారు. అది కూడా గుర్తించుకోవాలి మనం అందరం. అది జనవరి 3వ తారీఖున అది కూడా నిర్వహించుకుంటే బాగుంటుంది. మన మండల స్థాయిలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానిస్తే కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. అది ఎందుకంటే వారిని ప్రత్యేకంగా గౌరవించినట్టుంటుందని నా అభిప్రాయం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వాళ్ళు ఉపాధ్యాయులుగా చేసి వాళ్ళు మొదటి ఉపరాష్ట్రపతిగా తర్వాత రాష్ట్రపతిగా అయిన తర్వాత మీకు ఇన్ని పదవులు పొందారు కదా, మీకు ఏది ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని అడిగిన సందర్భంలో నాకు ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కంటే కూడా నేను విద్యార్థులకు బోధించిన సందర్భంలోనే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. మీ బర్త్డే మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామని కొంతమంది అడిగిన సందర్భంలో నా బర్త్డేను ఇలా చేసుకోవడం కాదు, ఒక ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నేను సంతోషపడతానని వాళ్ళు చెప్పడం వల్ల అది ఆనవాయితీగా మనం ఇప్పటికి జరుపుకుంటాం. అది నా సందర్భంలో ఈ అవార్డు ఇవ్వడం కూడా సంతోషకరం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో వ్యక్తికి ఒక ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వ్యక్తిగతంగా మనం పట్టుకునే వచ్చి ముందుకెళ్తున్నప్పుడు అందించే ఒక ప్రోత్సాహం మనకు చాలా మోటివేషన్ కలిగిస్తుంది సార్.
సో అట్లాంటి మోటివేషన్ నేను కూడా ఫీల్ అవుతాను. సో ఇది ఒక బహుమానం కంటే ఒక బాధ్యతగా తెలియదు సార్. అది నాలో ఉన్న ఇంత కొన్ని లోపాలని సరి చేసుకొని ముందుకెళ్తారని భావిస్తూ ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ మండలంలో మాట్లాడతాను. సో ఏమైనా తప్పులు ఉంటే కనుక క్షమించాలి. సో నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ డే అని జరుగుతుంది కదా, టీచర్స్ డే రోజు. ఆ రోజు నేను టీచర్ లాగా చెప్పాను. అప్పుడు అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఉపాధ్యాయులందరికీ పేరు పేరు teaching students at a higher level, I thought that gives me a lot of satisfaction and happiness. And immediately after completing my PG, I went for teaching at 1995. That was in Rattal Mandal, which is in Rangareddy district. And I continued. ఒక గల్లు విద్యార్థి అని ఉన్నాడు, మరి కేవల విద్యార్థి అని ఉన్నాడు. ప్రతి ఒక్కరు తల్లి కడుపు నుంచి ఏది నేర్చుకొని రావాలి, అది ప్రయత్నం చేస్తుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకే ఆ గురువు గురించి కూడా మన గురువు ఏం చెప్తారంటే, ఒకటి గురు గోవింద్ దోవు కడే కాకే లాగో పాయ్ बलिहरी गुरु आपने गोविंद देव बताए पहाड़ पूजे हरि मिले तो मैं पूज पहाड़ खाते यहाँ चक्की बड़ी पीस काय संसार. మా గురువుల గురించి వస్తే మా గురువు ఆడవే కలకంసలాగా జలకన్యలాగా కలకంసలాగా జలకన్యలాగా ఆడవే ఆడవే ఆది కవి నన్నయ్య అవతరించిన నేల తెలుగు భారతి అందియలు పలికే నేల భరత సంస్కృతికి తీయని చీరదారలై జీవకళలకు గోదావరి తరంగాల ఆడవే 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 జల కంపులాడవే నాగార్జునుని బోధనలు ఫలించిన చోట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి కృష్ణవేణి తరంగిని జాలి గుండెయై సాగరం మై రూపు సవరించుకునేల ఆడవే 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 జల కమ్ములాడవే కత్తులను గంటములు పదలు తొక్కిన విచట అందల్ల రతనాలు అమ్మినారచట నాటి రాయల పేరు నేటి కిడితల భూము తుంగభద్రా నదిలోని మారిదలను ఆడవే 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 జల కమ్ములాడవే ఆడవే జల కమ్ములాడవే. జై హింద్. జిల్లా స్థాయి అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ అవార్డుకు కారణమైనటువంటి నాకు జన్మనిచ్చినటువంటి నా యొక్క అమ్మానాన్నలకి విద్యార్థుల గురువులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ పుడు స్కూల్లోనే పుట్టి పెరిగి ఈ స్కూల్లోనే ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడనే 10వ తరగతి వరకు కూడా ఇక్కడే చదువుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా పుడు స్కూల్లోనే వర్క్ చేస్తున్నాను. ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడే నాకు ఈ జిల్లా స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ అవార్డు ద్వారా నాకు ఇంకా మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేసుకుంటున్నాను. ఇక మీదట కూడా అంకిత భావంతో పిల్లలకు నా వంతు సేవ అందిస్తానని తెలియజేస్తున్నాను. జిల్లా స్థాయిలో కూడా ఈ అవార్డు నాకు ప్రదానం చేసినటువంటి డిఓ మేడం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను ఈ ఆధునిక కాలంలో మారుతున్న సమాజంలో ముందుకు సాగడానికి నాకు సహకరిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి మరియు ఎల్ఎంఏ లెక్చరర్ సార్ అంజనేయ సార్ గారికి, నా కొలీగ్స్కి మరియు నా స్నేహితులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పరిమళించే మంచి గురులకు
మానవత్వం పరిమళించే మంచి గురులకు వందనం. బ్రతుకు అర్థం తెలియజెప్పిన గురులకిదే మా వందనం. వందనం 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 అభివందనం. చదువులేక వెనుకబడిన పేద పిల్లల జీవితాల్లో వెలుగులను ప్రసరింపజేసిన గురులకిదే మా వందనం. వందనం 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 అభివందనం. జ్ఞాన దివ్య కాంతులేని చిట్టి పాపల లేత మనసుకు కొత్త కాంతులు రంగరించిన ధన్య జీవికి వందనం. వందనం 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 అభివందనం. భారతదేశానికి అఖండ భారతదేశం కాదు, కానీ చివరికి గౌతమ బుద్ధ దగ్గర శిక్షణ ఇస్తారు. గౌతమ బుద్ధుడు శ్రీరాముడు పెద్దరాజు, మహారాజు, వారి పురుషుడు, కానీ గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆధునిక భారతదేశంలోకి వస్తే స్వామి వివేకానంద ప్రపంచమంతా గొప్పగా. ఇప్పుడు ఇంకా ఆధునిక టెక్నాలజీ దేశం వస్తే మన సర్వేపల్లి రాధాకృష్ణ మాస్టర్ సార్. అదేవిధంగా మన మొన్నటి వరకు ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన మన ఏపీజే అబ్దుల్ కలాం గురువు నుంచి ఎంతో ఇలా ఉంచుకుంటూ పోతే వాళ్ళ చరిత్ర, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పనితీరు, వాళ్ళ పటిష్టత, ఖచ్చితంగా తీసుకుంటే ఇప్పుడు మనం అదే కొంచెము వాళ్ళ హై లెవెల్ ఉన్నారు. తర్వాత మనం ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాము. వాళ్ళందరూ మహా 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 చిన్నాది నీచాలు కూడా సమానం నేర్పించారు. ఒకరేమో అశోకుని నుంచి యుద్ధంలో నుంచి శాంతిగా నటించారు. తర్వాత శ్రీరామునికి వివిధ నేర్పించి మహా అయోధ్యకు రాజేశారు. తర్వాత స్వామి వివేకానంద భారతదేశ నీతిని చాటడం జరిగింది. మన అబ్దుల్ కలాం దగ్గరికి వస్తే ప్రపంచానికి అడగడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం చెప్పడానికి కూడా సిచ్యువేషన్ అందరూ గురువు. అబ్దుల్ కలాం కూడా అదే అన్నాడు, స్వామి వివేకానంద అదే అన్నాడు, మన సరిపల్లి అయ్య అన్నాడు నాకు గురువు అంటే ఇష్టము. లాస్ట్ అబ్దుల్ కలాం కూడా నేను రాష్ట్రపతి ఎక్కిపోయిన తర్వాత కూడా నేను గురువు గారు ఉంటా అని స్పీచ్ కూడా మొదలు అంత పవిత్రమైన ఈ మన ఈ ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక అణుపాములో ఒక అణువే కానీ ఆ అణువు ఎంత నష్టం చేస్తుందో ఆ అణువు నష్టం ఎంత చేసుకుంటుందో ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క స్థానంలో నిలబెట్టినటువంటి మా గురువులకు ముందుగా పాదాభివందనం చేసుకుంటూ గురువు యొక్క గొప్పతనం గురించి చాలా మంది చెప్పారు. మనం ఈ అవార్డు పొందుతున్న సందర్భంలో మన యొక్క బాధ్యత గుర్తుంచుకొని బాధ్యత పెరిగిందని భావించి ఆ విధంగా ముందుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. యోగాలో ఏముందంటే గురువు పరమేశ్వరుడు ఇద్దరు ప్రత్యక్షమైతే ఎవరికి ముందుగా మీరు నమస్కారం చేస్తారంటే మొట్టమొదట నేను గురువుకే నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఆ పరమేశ్వరుని అనేవాడు ఎవరు సృష్టించింది మొదట గురువు కాబట్టి ఆయనకి నమస్కారం చేస్తానని చెప్పడం జరిగింది. అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి ఉపాధ్యాయుడై, అధ్యాపకుడై, మహనీయుడై మన అందరికీ ఈ పండుగను అందించిన మహోన్నత వ్యక్తి. అదేవిధంగా మనమందరం ఉపాధ్యాయులు అంటే గుండె నిండా కంపెనంత బాధలు ఉన్నప్పటికీ మనం పిల్లలకు గుప్పెడు కూరను అందించడానికి క్లాస్ తరగతి గదిలోకి ప్రవేశించి మనం చేస్తాం. కాబట్టి మనందరికీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు 4 విషయాలు చెప్పారు. గది ఒక ప్రసూతి గది అని. ప్రసూతి గది అంటే ఇట్లా జ్ఞానాన్ని జన్మింపజేసే స్థలం తరగతి గది కాబట్టి దాన్ని ప్రసూతి గది అన్నారు. తరగతి గది ఒక శ్మశానం అంటే శ్మశానం అంటే ఏంటి? అజ్ఞానాన్ని అక్కడ ఖననం చేస్తాము అంటే తగలబెడతాం, అజ్ఞానాన్ని అంతమొందిస్తాం కాబట్టి దాన్ని శ్మశానం అని. తరగతి గది ఒక కర్మాగారంగా చెప్పాలి. కర్మాగారం అంటే ఏంటి? తరగతి గదిలో జాతి నిర్మాణం
జాతి భవిష్యత్తును నిర్మించి తయారు చేసి మనం పంపిస్తున్నాం కాబట్టి తరగతి గది ఒక కర్మాగారంగాను తరగతి గది ఒక న్యాయస్థానంగాను మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. న్యాయస్థానం అంటే సరైన నిర్ణయాలు తీసుకునే చోటే న్యాయస్థానం. సరైన నిర్ణయాలు తీసుకునేటట్టు మనం విద్యార్థులు చేస్తాం కాబట్టి దాన్ని న్యాయస్థానంగా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు నాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు హిమపాతానికి పొగి పూస్తే నల్లగైతుందా, సముద్రంలో నూనె కలిపితే అలానే మన తరగతి గదిలో చేస్తాం. అదేవిధంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలియజేయాలనుకున్నాను. 1994లో మన దేశానికి రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ్ శర్మ గారు ఉమన్ దేశానికి పర్యటన నిమిత్తం పోయారు. అక్కడ పోయినప్పుడు ఆ దేశం యొక్క రాజు అప్పటి వరకు ఎవరికి కూడా ఏ దేశ ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ అధ్యక్షుడు కానీ వస్తే స్వాగతం పలకడానికి రాలేదు. కానీ మన శంకర్ దయాళ్ శర్మ గారు పోయినప్పుడు ఆయన ప్రోటోకాల్ మొత్తాన్ని తీసేసి ప్రోటోకాల్ ఏమి పాటించకుండా స్వయంగా ఏరోప్లేన్లో విమానంలోకి పోయి డోర్ తెచ్చి పైనుండి కిందికి తీసుకొచ్చి ఆయన కారులో కూర్చోబెట్టి ఆ కారుకు ఉన్నటువంటి డ్రైవర్ను నీవు వేరే కాలంలోకి వెళ్ళండి, నేను డ్రైవింగ్ చేసుకొని పోతా అని చెప్పాడు. తర్వాత మీడియాలో తెలియజేయే వరకు మీడియా గారికి తెలియజేసింది ఏంటంటే శంకర్ దయాళ్ శర్మ గారు నేను పూణేలో చదివేటప్పుడు నాకు ఉపాధ్యాయుడు, ఆయన నేను రాష్ట్రపతిగా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు నేను నా ఉపాధ్యాయునిగా గౌరవించాలని చెప్పి తెలియజేశాను. అంటే ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పదని మనం అనుకోవాలి సార్. అదేవిధంగా ఎంతో మంది మహనీయులను గురువులు చేశాడు. చికాగో సమావేశంలో స్వామి వివేకానంద మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడడానికి ఆజ్ఞ పోసిన వ్యక్తి కూడా ఆయన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస. అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, నేటి ఎవరైనా సరే ఉన్నత స్థాయిలో ఉన్నారంటే వాళ్ళకు ఇన్స్పిరేషన్ మాత్రం ఉపాధ్యాయులే. కాబట్టి ఇక్కడ మాట్లాడడం కానీ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క పుట్టినరోజుని మనము ఘనంగా మన మూడు మండల శాఖ పక్షాన తర్వాత ఉపాధ్యాయుల మిత్రుల పక్షాన అందరూ సంఘ పక్షాల ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఒక చిన్న విషయం ఏమైందంటే మన మండలంలో ఇటీవల ఒక నెల కింద మనలో ఉన్నటువంటి ఒక మిత్రుడు సుందరగడ్డి రాజు అనే ఉపాధ్యాయుడు చనిపోవడం చాలా బాధాకరం. అది ఈరోజు గుర్తు చేసుకోవడం ఎందుకంటే ఆ సార్ నాకు 2012 నుంచి పరిగి మండలంలో పనిచేశాను. ఈ మండలంకి వచ్చిన తర్వాత నాకు అవార్డు అని ఒకసారి అడిగిన పాపం ఆయన చనిపోకంటే ముందు. యాక్చువల్ అతను కూడా దీనిలో సెలక్షన్ కావాల్సినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా పాపం ఆ దేవుడు తను తొందరగా తీసుకుపోవడం చాలా బాధాకరం. ఆ విషయం అతనికి వాళ్ళ కుటుంబానికి మన సంఘ పక్షాన కానీ ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా ఆర్థికంగా అందజేయడం జరిగింది. అట్లా కూడా కొద్దిగా లేట్ అయింది అనుకోండి. కాబట్టి ఆ దేవుడు ఆ యొక్క ఉన్నటువంటి రాజుని ఆత్మకు శాంతి చేకూరాలని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అయితే అసలు విషయానికి వస్తే ఉర్దూ సంస్థానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణనే కాకుండా ఈ తమిళనాడులో 3 ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణ, 2 ఏపీజే అబ్దుల్ కలాం, 3 సివి రామన్. వీళ్ళంతా కూడా తమిళనాడు చెందినటువంటి గొప్ప వ్యక్తులు. భారతదేశంలో ప్రపంచంలో కూడా చాలా గొప్ప మేధావులుగా చెందినటువంటి వ్యక్తి. అందులో ప్రముఖుడు ఏపీజే అబ్దుల్ కలాం తీసుకోవాలి. ఏపీజే అబ్దుల్ కలాం ఒక పేపర్ బాయ్గా, తర్వాత ఒక సైకిల్ తొక్కుతూ అట్టడుగు స్థాయి నుంచి అతను రాష్ట్రపతి స్థాయికి ఎదిగాడు. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి సార్ది. ఏపీజే అబ్దుల్ కలాం సర్వే మూమెంట్ లో శివసుబ్రహ్మణ్యం అయ్యారు అనేటువంటి ఉపాధ్యాయుడు ఏపీజే అబ్దుల్ కలాం వల్ల గురువు అతన్ని పాఠం చెప్తుంటే ఆ ఫ్లైట్ ఎట్లా ఎగురుతుంది అనే దాంట్లో డౌట్ వచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం. తర్వాత శివసుబ్రహ్మణ్యం సార్ ఏం చేసిందంటే అక్కడే ఉన్నటువంటి రామేశ్వరం ముందుకు తీసుకెళ్లి క్రేన్స్ అంటే పొంగలు, ఆ పొంగలు ఎట్లా ఫ్లై అవుతుంది, ఆ వింగ్స్ ఎట్లా రిక్కలతోటి డౌన్ అవుతున్నాయి అప్ అవుతున్నది అనేది ఏపీజే అబ్దుల్ కలాం తన వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి బుక్ లో రాసుకున్నాడు. అదే గుర్తుగా పెట్టుకున్న తర్వాత రాష్ట్రపతి అయినటువంటి మన ఏపీజే అబ్దుల్ కలాం సడన్ 1 ఆఫ్ ద డే ఈ శివసుబ్రహ్మణ్యం సారు ఎక్కడ ఉంటాడు, చెన్నైలో ఉంటాడు, ఒక చిన్న సందులో ఉంటాడు. అక్కడికి ఆ బ్లాక్ కమాండర్తో ఆ సెక్యూరిటీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అందరికీ కూడా వచ్చిన తర్వాత సార్ వెళ్ళి ఆ శివసుబ్రహ్మణ్యం సార్ కాలు పట్టుకొని నా గురువని అందరినీ అక్కడ ఉన్నవారు అసలు ఆ బ్లాక్ కమాండర్స్ ఏంటి ఇంతకాలం ఎందుకు వచ్చినాయని ఎవరు కూడా తెలియదు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళ. సడన్ గా వచ్చి ఏపీజే అబ్దుల్ కలాం గారు వాళ్ళ శివసుబ్రహ్మణ్యం సార్ని కాలు పట్టుకొని మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వల్ల నేను రాష్ట్రపతి అయినా సార్ అని గర్వంగా చెప్పుకున్నాడు అనమాట.
అట్లాంటి గొప్ప గురువుని ఆయన రాష్ట్రపతి అయినా కూడా మరవకుండా ఆ యొక్క గురువుని ఆ సెక్యూరిటీ తోటి అంతా తీసుకొచ్చి అక్కడ సన్మానంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే గురువు ఎక్కడ ఉన్నా కూడా తన స్థానాన్ని కాపాడుకుంటాడు. అదేవిధంగా వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి వరకు, అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు వీళ్ళంతా కూడా ఒక మనలాంటి గురువులు చెప్తేనే వాళ్ళ స్థాయికి ఎదిగింది. ఇది రీసెంట్ గా మన ముఖ్యమంత్రి కూడా చెప్పారు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందర మాట్లాడుతున్నాను అనేక సందర్భాలు చెప్పాడు. కాబట్టి గురువు స్థానం అనేది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. అందుకు ఒక చిన్న కవిత సార్ టైం లేట్ అయినవచ్చు. మా గురువు కమలా సార్కు పైన రాసినటువంటి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు తీసుకున్నటువంటి కమలా సార్ మీద రాయడం జరిగింది. ఎన్ని దివస్ మా మంచి గురువు, మా గురువు ఒక రైతు, మా ప్రవర్తనలో పరివర్తనకై కళ్ళు మొక్కలు నిర్మూలించి క్రమశిక్షణ అనే ఎరుపు చల్లి బోధన అనే రక్షణ కంచె వేసి జీవిత పంట పండించిన మా గురువు ఒక రైతు. మా గురువు ఒక సిపాయి, మా విద్యా పరిరక్షణకు జ్ఞానం అనే ఆయుధంతో పహారా కాసి వివేకం అనే రక్షణ కవచం తొడిగి జీవన సంగ్రామంలో ఢీకొనడానికి యోధుడుగా చేసిన మా గురువు ఒక సిపాయి. సార్ అంతకుముందు ఆర్మీలో పనిచేసి మరి హిందీ పండితుడికి వచ్చాడు సార్. మా గురువు ఒక వైద్యుడు, మాకు అక్షరజ్ఞానం అనే శిలయం వేయించి నీటిని ప్రాణవాయువుగా ఊది లెక్కలనే మాత్రలను సైన్స్తో సెన్స్ చేసి సాంఘికతో సమాజ నైజాన్ని ఉత్సాహం అనే టానిక్తో మమ్మల్ని బలిష్టంగా తీర్చిన మా గురువు ఒక వైద్యుడు. ఇంకా ఉంది సార్, షార్ట్ కట్ చేసి ఎడిట్ అయిపోతున్నారు. మా గురువు ఒక పూజారి, మా చెడును కడిగి నీతి గ్రంథం దిద్ది వీర తిలకం దిద్ది పురోగతికి మంత్రాక్షరాలను ఆశీర్వదించి మా గురువు ఒక పూజారి. మా గురువు ఒక మిత్రుడు, దారి తప్పిన నా జ్ఞాన నేత్రంతో దారి చూపి కన్ను తెరిపించి ఉత్తమ మనిషిగా మార్చుకోవాల్సిందిగా మా గురువు ఒక మిత్రుడు. చివరిగా మా గురువు దేవుడు. భూ అంటే చీకటిని, రూ అంటే పాలనూలి, అజ్ఞాన చీకటి పాలనూలి, జ్ఞానం అనే ప్రాణంతో పునర్జన్మ ప్రసాదించిన మా గురువు దేవుడు. ఇప్పుడు తీసుకుంటున్నాను. యాడ 70 ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది. రూల్స్ ఫాలో ఒక ఉపాధ్యాయ వృత్తి ఎంత కఠినంగా ఉంటుందని మన ఉపాధ్యాయులకు తెలుసు. తర్వాత నాకు ఒకటే ఒక నెల సమయం ఉన్నది. అప్పుడు 2003 డిఎస్సి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే, ఆర్ కృష్ణ గారు నా గురువు. అప్పుడు మేము పోరాడి 2003 డిఎస్సి నోటిఫికేషన్ వేయించుకున్నాం. తర్వాత ఒక నెల తర్వాత నేను ఖచ్చితంగా మేము సాధిస్తున్నాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చేసిన తర్వాత మాకు పోస్టింగ్ చేయలేదు. అప్పుడు ఇంతప్పుడు తమ్ముడు ప్రవీణ్ గారు అన్నట్లు మేము చాలా పోరాటము సాధించినట్టే అత్యంత నష్టపోయిన 2003 ఉపాధ్యాయులు అంటే మీ అందరూ గుర్తే ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తులు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఉంటాయి. ఒక ఏంటంటే పట్టిలో మారిక ఉపాధ్యాయులు తీసుకొస్తారు, బయట తీసుకొస్తారు అనుకుంటే ఎవరు కూడా చేయలేకపోయారు. నెక్స్ట్ ఇయర్ అయినా సరే మా మిత్రుడికి ఇవ్వాలని చెప్పి నేను కోరుచున్నాను. ఎందుకంటే నేను ఇచ్చాము అయినా కూడా ఆయన వెళ్ళిపోయినంత వరకు అదే సీట్ మీద కూర్చోబెట్టినారు. మీరు తెలుసుగా మేడం, వెంకటేష్ కుమార్ గారికి అంత గౌరవించి అదే సీట్ మీద 6 years కూర్చోబెట్టి నేను పక్కకు కూర్చున్నాను. అదే నేను ఒకటే సూచన, రాబోతున్నటువంటి డిజిటల్ యుగాన్ని ఆకలింపు చేసుకొని మనం కూడా వచ్చే సవాళ్ళను ఎదుర్కొంటూనే విద్యలో నూతన ఒరవడలను తీసుకొని పాఠశాలలో బాగా పనిచేయాలని ఉత్తములందరినీ కూడా స్ఫూర్తిగా మన మండలంలో మనం కూడా తీసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ, అట్లాగే ఏది ఏమైనా పాఠశాల లోపల ఉపాధ్యాయులు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం గడుపుతారు. ఇంటి దగ్గర కదా నాకు తెలిసి పాఠశాలలో మన జీతం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏమంటుందంటే పర్యవేక్షణ కానివ్వండి ఇంకే వేదిక పైన పెద్దలు గౌరవనీయులు ఎంపీఓ గారు మరి వివిధ సంఘ నాయకులు ప్రతి ఒక్కరు వేదిక పైన అందరూ నాకంటే పెద్దలు ఎవరు లేరు. అయినా గౌరవనీయులు ఉపాధ్యాయ బృందం అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అవార్డు తీసుకుంటున్న ఉపాధ్యాయులు, జిల్లా ఉపాధ్యాయులందరికీ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. ఎందుకంటే మనము చిన్నపిల్లల పండుగ చేస్తాం, పెద్దల పండుగ చేస్తాం, అన్ని పండుగలు చేస్తాం, దేశ పండుగ చేస్తాం. మన కొరకు ఒక పండుగ
అంటే ఇది. సో నిజంగా రావాల్సింది అందరూ, సరే చెప్పలేము, సమయం ఏర్పాటు ఉంది. ఒక్కొక్క స్కూల్లో సింగిల్ టీచర్సే ఉన్నారు, కారణాలు కొన్ని ఉన్నాయి, కానీ వస్తే బాగుండేది. సార్ ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే మన చిన్నవాడ హెడ్ మాస్టర్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలా సంఖ్యలో ఉండేవాళ్ళు, మహిళలతో కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. సార్ వాళ్ళు నిన్న కూడా మన సంఖ్య తక్కువ ఉంది, అయినా నో ప్రాబ్లం, ఎవరైనా దానికి అందరికీ. సో అందుకే నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా మహిళలకు చెప్పేది ఒకటే, ఇందాక మన టీచర్ చాలా మంది గుర్తు చేసి ఒకసారి గుర్తు చేసుకుందాం అనుకున్నా. సావిత్రిబాయి పూలని ఎందుకు గుర్తు చేస్తారు తెలుసా? అంటే మనం చిన్న చిన్న విషయాలకు బాధపడుతుంటారు. నేను కాంప్లెక్స్ కోసం వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా టీచర్స్ తొందరగా బాధపడతారు, తొందరగా ఏడుస్తుంటారు. అవన్నీ చేయొద్దు. ఎంత దుఃఖం ఉన్న లోపలనే బయటికి వచ్చేయలేదు, ఏమి అనాలి, అట్లుంటేనే ఈ సమాజంలో బతుకుతాం. మరి సావిత్రిబాయి పూల ఎట్లా చేసింది తెలుసా? ఆమె ఒక స్కూల్ అంటూ ఏం లేదు అక్కడ, భర్త ప్రోత్సాహంతో పాఠశాలకు అంటే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి చదువు చెప్పడానికి ప్రయత్నం చేసి వెళ్తా ఉంటే ఆకతాయి పోరలు కానీ యూత్ కానీ ఆమె మీద బుద్ధ తల్లేవారు పోకుండా. ఆ బయలుదేరి తమ పెద్ద ఉపాధ్యాయురాలు అయితే కూడా ఆమె ఎవరిని ఏమనలేదు. టార్గెట్ ఏముంది? చదువు చెప్పాలంటే. మరి ఏం చేసింది? బ్యాగులో ఇంకొక డ్రెస్ పెట్టుకొని పోయి ఆ బుద్ధవాడ తీసేసి ఆ డ్రెస్ వేసుకొని అక్కడ తను ఏం చెప్పాలనుకున్నదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ బుద్ధవాడ డ్రెస్ వేసుకొని ఇంటికి రావడం. అంటే మనం ఏం చేయాలనుకున్నామో అదే చేయాలి. ఒక్కటే ఉపాధ్యాయుల గురించి అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. అదే గురు శిష్యుల బంధం మరువలేనిదా మధుర జ్ఞాపకం. అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. చరిత్రలెన్నో తిరగవేసిన ఇతిహాసాలే మళ్ళివేసిన పురాణాలనే పరిశీలింపగా కానవచ్చులే అనుబంధం. అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. మహిళలందరికీ మొదటి గురువుకు సావిత్రిబాయిని తలుచుకోవటం. మహిళలందరికీ మొదటి గురువుకు సావిత్రిబాయిని తలుచుకోవటం. సర్వేపల్లి రాధాకృష్ణుని సగౌరవంగా స్మరించుకుందాం. సర్వేపల్లి రాధాకృష్ణుని సగౌరవంగా స్మరించుకుందాం. అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. అదే గురు శిష్యుల బంధం మరువలేనిదా మధుర జ్ఞాపకం. అనాది నుండి చెదరని బంధం భావితరాలకు స్ఫూర్తిదాయకం. భావితరాలకు స్ఫూర్తిదాయకం. సార్ క్యారెక్టర్ రెడీ. మధుకర్ రెడ్డి గారు క్యారెక్టర్ గారు అందరూ ఆ పాల్గొనాల్సి ఉంటుంది. యూట్యూబ్ తరఫున మైపర్ గారిని రావాల్సి ఉంటుంది. గట్టిగా క్యారెక్టర్ సార్ క్లాస్ కొట్టాలి. మీకు కూడా సార్ తర్వాత శివకుమార్ సార్ PRTU అధ్యక్షుడు.
సన్మానం ఉంటుంది కాబట్టి అందరూ బాగా వచ్చినప్పుడు గట్టిగా సార్ చెప్పండి స్థాయిలో ఈఎస్పీ సార్ కాబట్టి మన మండలానికి సారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మంచి పేరు వస్తుంది కాబట్టి సారెడ్డి సార్ గారికి కూడా ప్రత్యేకంగా అందరూ కూడా సంతోషించారు. లక్ష్మీ నరసింహ గారు దుకాణం పెడితే సార్ దుకాణం పెట్టాల్సింది. సిటికెలో ఓకే తర్వాత ఆదిరావు గారు సార్ క్లాస్ గట్టే క్లాస్ తోటి సార్ వర్షం ఇవ్వండి ప్లీజ్ సార్ సార్ కొద్దిగా మధుసైన గారండి అక్కడ కూడా శిక్ష చూడ సార్ తర్వాత శివమ్మ సార్ పిఆర్డి తరఫున పిఆర్డి క్లాస్ సార్ గట్టిగా ఫోటో మంచిగా వస్తలేదంట మీరంతా ఒకసారి వాడండి సార్ ప్లీజ్. తర్వాత అరుణాచల్ మేడం గారిని దేవుళ్ళ మేడం సంతోష్ సార్ గారు సన్మానం చేస్తూ గట్టి క్లాస్ తోటి సార్ రెండవ సార్ సిరిగాయపల్లి హెడ్ మాస్టర్ ప్రవీణ్ సార్ని కూడా సన్మానం చేయవలసిన కూర్చుంది. సిరిగాయపల్లి హెడ్ మాస్టర్ ప్రవీణ్ సార్, సోమర్పతి హెడ్ మాస్టర్ వాళ్ళ స్టాఫ్ తోటి భీమయ్య సార్ గారు కూడా సన్మానం చేస్తుంది కాబట్టి గట్టి క్లాస్ తోటి సార్. తర్వాత మేడం తర్వాత లక్ష్మీమోహన్ గారు అడిగినాడు. ఆ పెట్టలే ఉంటుంది.